హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు షినాథ్స్ ఎంసెట్ సిరీస్. సో ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి 7th చాప్టర్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఈ చాప్టర్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటన్నిటి గురించి కూడా కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. సో ఎంసెట్కి రిలేట్ అయిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట, ఆబ్జెక్టివ్ బిట్స్ అవన్నీ కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. అండ్ బ్లూ ప్రింట్ చూస్తే కనుక మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ రాబోతుంది స్టూడెంట్స్. ఓకేనా? ఈ చాప్టర్స్ అన్ని ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి మన ఛానల్లో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ టాపిక్స్ చూస్తే ఇది కూడా ఒక మీడియంగా బిగ్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు. 11 టాపిక్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఒకసారి ఫుల్ చాప్టర్ వీడియోస్ కనుక గురించి మనం డిస్కస్ చేస్తే ఆ టాపిక్స్ అన్నిటికి గురించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్ లాగా అవైలబుల్గా ఉంది స్టూడెంట్స్. అండ్ ఐపీ ఎగ్జామ్కి రిలేటెడ్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గన్ షాట్ ఇవన్నీ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఎంసెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి ఇప్పుడు రిలీజ్ అవబోతూ ఉన్నాయి. అండ్ ఒకసారి మనం చూస్తే కనుక 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ అయినా పాలిసిట్, ఏపీఆర్జేసీ, ఎంసెట్, ఐఐటి, నీట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అయినా ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ కంటెంట్ అవైలబుల్గా ఉంది స్టూడెంట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో లైక్ ద వీడియోస్ అనమాట. మన ముందుకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది, డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లమే చూసి పెద్దగా ఉందని భయపడద్దు. ఓకేనా? రెడీ. A loop of flexible conducting wire lies in a magnetic field of 2 Tesla. ఒక లూప్ ఉందంట. ఒక నిమిషం, అది ఫ్లెక్సిబుల్ లూప్ అనమాట. ఓకేనా? సో ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే 2 Tesla మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉందన్నమాట. విత్ ఇట్స్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ అనమాట. సో ఇప్పుడు ఇది ఇట్లా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందన్నమాట. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే దీని యొక్క ప్లేన్ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దీని యొక్క ప్లేన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని యొక్క ప్లేన్ పర్పెండిక్యులర్గా ఉన్నాయన్నమాట. సో ఈ వైర్ యొక్క లెంత్ ఏదైతే ఉంది, ఇది సర్క్యులర్గా లేదు, జస్ట్ ఏదో ఒక లూప్ అనమాట. వైర్ యొక్క లెంత్ ఏమో 1 మీటర్ అనమాట. సో లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ 1 మీటర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 2 Tesla. ఓకేనా? వెన్ ఏ కరెంట్ ఆఫ్ 1.1 amperes ఈజ్ పాస్డ్ త్రూ ద లూప్. సో ఇక్కడ కరెంట్ ఎంత అంటే 1.1 amperes. సో ఈ లూప్ గుండా 1.1 అనే కరెంట్ పాస్ చేసాం. ఎప్పుడైతే ఇలా పాస్ చేసామో అప్పుడు అది ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోయింది. ఇలా ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోయింది. ఇలా సర్కిల్ లాగా ఫామ్ అయిపోయింది కాబట్టి ఆ వైర్లో ప్రొడ్యూస్ అయిన టెన్షన్ ఎంత? సో టెన్షన్, వైర్లో ప్రొడ్యూస్ అయిన టెన్షన్ నథింగ్ బట్ ఫోర్స్ అనమాట. ఫోర్స్, టెన్షన్ రెండు ఒకటే. సో ఆ టెన్షన్ ఎంత ప్రొడ్యూస్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి. ఓకేనా? అర్థమైంది కదా కాన్సెప్ట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది, దీనికి పర్పెండిక్యులర్గా ఒక లూప్ ఉంది, ఆ లూప్ యొక్క లెంత్ ఇచ్చారు, అండ్ ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో దాని వాల్యూ ఇచ్చారు, అండ్ ఈ లూప్లో ఎంత కరెంట్ పాస్ చేశారో చెప్పారు. అండ్ అలా పాస్ చేసినప్పుడు అది సర్క్యులర్ షేప్లోకి వచ్చేసింది. అలా రావడానికి దాని మీద టెన్షనల్ ఫోర్స్ యాక్ట్ అయింది. సో ఆ లూప్లో ఉన్న ఆ వైర్లో ఉన్న టెన్షన్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో సింపుల్, మనకి ఫార్ములా తెలిస్తే చాలు అనమాట స్టూడెంట్. ఓకేనా? సో ఫార్ములా, దీనికి టెన్షన్కి ఫార్ములా ఏంటంటే టెన్షన్ T ఈజ్ ఈక్వల్స్ టు BIL డివైడ్ బై 2π అనమాట. B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, I అంటేనేమో కరెంట్, L అంటేనేమో లెంత్ డివైడ్ బై 2π అనమాట స్టూడెంట్స్. ఓకేనా? సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయడం. B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత 2 Tesla ఇంటూ కరెంట్ I అనమాట. I అంటే ఎంత 1.1 amperes ఇంటూ L అంటే లెంత్ అనమాట, ఎంత 1 మీటర్. ఓకేనా? 1 మీటర్ డివైడెడ్ బై 2 ఇంటూ 5 అంటే 3.14. సో ఇదంతా క్యాలిక్యులేషన్స్ చేయండి మీరు. అప్పుడు మీకు ఇచ్చిన ఈ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ వస్తుంది. సో ఏ ఆప్షన్ వస్తుందో చెప్తారా మీరు? సో నేనైతే మీకు ఇప్పుడు సో సింపుల్ స్టూడెంట్స్, ఈ 2 క్యాన్సిల్. ఇంకేముంది 1.1 బై 3.14 డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంతో చెప్పండి. ఒక 5 seconds టైం ఇస్తున్నాను, క్యాలిక్యులేషన్ ఉంది కాబట్టి. ఓకేనా? 1 2 3 4 5. ఓకే స్టూడెంట్స్. సో ఆప్షన్ వచ్చేసి 0.35 న్యూటన్స్ అనమాట, క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేవారు. ఒక్కసారి మనం మిషన్తో వెరిఫై చేద్దామా? ఈస్ 0.35 న్యూటన్స్. సో నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్స్ అంటే చాలా ఈజీ అని చెప్పాను కదా స్టూడెంట్స్, మనకి చాలా నచ్చుతాయి. వాటిని మనం అసలు వదలకూడదని చెప్పాం కదా. సో దీంట్లో ఫస్ట్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. లిస్ట్ 1లో చూడండి, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఉందన్నమాట. సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేని గురించి చెప్తుంది మనకి? అండ్ నెక్స్ట్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, అండ్ నెక్స్ట్ క్లాక్ వైజ్ కరెంట్, ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కరెంట్. సో రైట్ సైడ్ వచ్చి డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూసింగ్ కరెంట్, సౌత్ పోల్, నార్త్ పోల్, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఆప్షన్స్ చూస్తాం.
అండ్ మనం ఏం చేస్తామంటే కనుక వీటిలో ఏదో ఒకటి ఫస్ట్ కనీసం ఈ నాలుగిట్లో 4 తెలియకపోయినా ఫస్ట్ ఒక్కటి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. సరే చూద్దాం. మీకేం తెలుసు? ట్రై చేయండి. నేనైతే మొదలు పెడుతున్నా. సో కొంచెంలో కొంచెం ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మనకి ఈజీయే కదా! ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో 3 ఫింగర్స్ తీసుకోవడం చెప్తాం కదా! ఓకేనా? సో ఇది ఫీల్డ్ డైరెక్షన్, ఇది కరెంట్ డైరెక్షన్ అయితే థంబ్ ఏం చెప్తది? ఫోర్స్ చెప్తది. సో దీన్ని ఎందుకు వాడతాం? ఫోర్స్ యొక్క డైరెక్షన్ తెలుసుకోవడానికి వాడతాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉన్నప్పుడు ఫోర్స్ ఏ డైరెక్షన్‌లో ఉంటే యాక్ట్ అవుతుందో తెలియడానికి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడతాం మనం. ఓకేనా? డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ తెలియడం కోసం మనం యూజ్ చేస్తామన్నమాట. అవునా కదా? డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ తెలియడం కోసం యూజ్ చేస్తాం. సో మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్? చెప్పండి స్టూడెంట్స్, ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? సో ఇది ఖచ్చితంగా ఏ అయితే హెచ్ఏ, ఏ బిలాంగ్స్ టు హెచ్ మనకది తెలుసు. ఎందుకంటే ఇది మనకు తెలుసు అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మిగతా వాటి గురించి ఆలోచించకుండా ఆప్షన్స్లోకి రండి. ఏ హెచ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో ఖచ్చితంగా ఈ 2 ఆప్షన్స్ అయితే కాదు. సో మనకి 4 ఆప్షన్స్ ఇస్తే ఇప్పుడు 2 ఆప్షన్స్ని మనం కట్ చేసేసాం. ఇప్పుడు మిగిలిన ఎన్ని ఆప్షన్స్? 2 ఆప్షన్స్. సో ఈ 2 ఆప్షన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బీఈ ఉంది, ఇక్కడ బీఈ ఉంది. సో బీ గురించి వదిలేయండి. బీ ఖచ్చితంగా ఈనే, అంటే ఇదే. ఓకేనా? అండ్ ఇక్కడ సిఎఫ్ ఉంది, ఇక్కడ సిజీ ఉంది, ఇక్కడ డీజీ ఉంది, ఇక్కడ డిఎఫ్ ఉంది. సో ఈ రెండిట్లోనే మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ ఇస్తుంది. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఈ 2 ఆప్షన్స్లోనే వస్తుంది. కాబట్టి మనం ఎయిదర్ సి అన్నా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి, ఎయిదర్ డి అన్నా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి పర్ఫెక్ట్గా తెలుసుకుంటే ఈ బిట్కి ఆన్సర్ చెప్పేయచ్చు. సో చూడండి, ఇదేమో క్లాక్ వైజ్ కరెంట్ అంట. సి దేనికి అవుతుంది? సౌత్ పోలా, లేదంటే జీ అంటే నార్త్ పోలా. ఏమవుతుంది స్టూడెంట్స్? సో నేను మీకు అందుకే క్లాసెస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, నార్త్ పోల్, సౌత్ పోల్. నార్త్ పోల్ ఉన్నప్పుడు ఏంటి? దీనికి ఎట్లా యారో గీయండి, దీనికి ఎట్లా యారో గీయండి. సో ఇప్పుడు చూడండి, ఇదే డైరెక్షను, ఇది ఎట్లా ఉంది అంటే ఇట్లా తిరుగుతుంది. ఓకేనా? ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, ఇదే డైరెక్షన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజా? దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇదేంటిది? క్లాక్ వైజ్. అంతే కదా? ఇట్లా అంటే ఇట్లా, ఇట్ ఈస్ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ వచ్చినప్పుడు ఏమొచ్చింది? సౌత్ పోల్ వచ్చింది. సో క్లాక్ వైజ్ అంటే ఏం రావాలి? సౌత్ పోల్ అంటే ఎఫ్ అనమాట, సిఎఫ్ అనమాట. సో సిఎఫ్ ఇక్కడే ఉంది కదా. సో ఇప్పుడు ఇది సిజీ, ఇది కాదు. సో సిఎఫ్ ఇది కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఆప్షన్ ఏంటి ఇప్పుడు? కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా? సో దట్స్ ఇట్. సో ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా? మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి ఇక్కడ 4 తెలుసుకున్నాం మనం, లేదు జస్ట్ 2 తెలిస్తేనే మనకు ఆన్సర్ తెలిసిపోయింది. సో ఒక్కొక్కసారి అయితే మనకు ఒక్కటి తెలిసినా కూడా ఆన్సర్ తెలిసిపోయేది స్టూడెంట్స్, కొన్ని సిచ్యువేషన్స్లో అనమాట. ఓకేనా? ఒక్కటి తెలిసిన చాలు ఆన్సర్ తెలిసిపోయింది అనమాట. సో ఇక్కడైతే ఆ ఛాన్స్ మ్యాక్సిమం ఎక్కడా లేదనమాట. ఎందుకంటే ఇక్కడ హెచ్ ఉంటే ఇక్కడ హెచ్ ఉంది, ఒకవేళ ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ మిగతా ప్లేస్లో ఉంది, ఎఫ్ కూడా రిపీట్ అయింది, జీ కూడా రిపీట్ అయింది. దీనికైతే ఆప్షన్ లేదు, కానీ కొన్నిసార్లు అది కూడా మనకు తెలిసిన దాన్ని బట్టి. ఓకేనా? సో నెక్స్ట్, ఇన్ ఏ కోయాక్సియల్ స్ట్రైట్ కేబుల్. ఒక కోయాక్సియల్ అంటే ఏంటి? 2 ఒకే యాక్సిస్ మీద ఉంటాయి. ఒక కోయాక్సియల్ స్ట్రైట్ కేబుల్, ద సెంట్రల్ కండక్టర్ అండ్ ద అవుటర్ కండక్టర్ క్యారీ ఈక్వల్ కరెంట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో కోయాక్సియల్ స్ట్రైట్ కేబుల్లో ఓకేనా స్టూడెంట్స్, సెంట్రల్ కండక్టర్ అలాగే అవుటర్ కండక్టర్, అంటే లోపల ఒక కండక్టర్ వైర్ ఉంది, దీనిపైన ఇంకొక కండక్టర్ వైర్ ఉంది. సో ఇప్పుడు చూద్దాం. సో లోపల ఇదొక కండక్టర్ వైరు, పైన ఇంకో కండక్టర్ ఉంది. సో బయట ఇంకో కండక్టర్ ఉంది. ఓకేనా? లోపల ఇంకో కండక్టర్ ఉంది. అలా ఉన్నాయి అన్నమాట. సో ఇది అవుటర్, ఇది ఇన్నర్, 2 కండక్టర్స్ ఉన్నాయి అనమాట స్టూడెంట్స్. సెంట్రల్ కండక్టర్ అని ఇన్నర్ కండక్టర్ అంటాం, అవుటర్ కండక్టర్ అంటే పైన ఉన్న కండక్టర్ అని అంటాం. ఈ రెండిట్లో కూడా సేమ్ కరెంట్స్ ఫాలో అవుతున్నాయి, అవి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఓకేనా? సో ఒక కరెంట్ ఈ డైరెక్షన్ వెళ్తే ఇంకో కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో. సారీ, ఇక్కడ కాదు, లోపల. ఓకేనా స్టూడెంట్స్? లోపల సేమ్ కరెంట్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది. ఇది మీకు సైడ్ బై సైడ్ రాస్తారు, బట్ కండక్టర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఇన్ సిలిండ్రికల్ షేప్ కదా, సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది అనమాట. సో
ఇప్పుడు ఏమంటున్నారంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ జీరో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అవుతుందంట. ఎక్కడ జీరో అవుతుంది? అవుట్ సైడ్ ద కేబులా, ఇన్సైడ్ ద ఇన్నర్ కండక్టరా, ఇన్సైడ్ ద అవుటర్ కండక్టరా, ఇన్ బిట్వీన్ ద టూ కండక్టర్సా? ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అవుతుందో మీరు చెప్పాలి. యూ హ్యావ్ టు టెల్ స్టూడెంట్స్. ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అయ్యే ఛాన్స్ ఉంది చెప్పండి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అవుతుంది స్టూడెంట్స్? చెప్పండి స్టూడెంట్స్, ఎప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అయ్యే ఛాన్స్ ఉంది? ఎప్పుడు జీరో అయ్యే ఛాన్స్ ఉంది? ఇప్పుడు సో మనకి ఈ ఫార్ములా యాంపియర్ సర్క్యూట్లా తెలుసు కదా, ఇంటిగ్రల్ ఆఫ్ బీ బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. ఐ అంటే ఇక్కడ లోపల ఎంక్లోజ్ అయిన కరెంట్స్. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ దీంట్లో ఐ అనే కరెంటు, దీంట్లో కూడా ఐ అనే కరెంటే. రెండింటిలో సేమ్ కరెంట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఆపోజిట్ డైరెక్షన్స్లో సేమ్ కరెంట్ వెళ్తుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? సో ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఐ మైనస్ ఐ. ఇప్పుడు ఏమవుతుంది? జీరో అవుతుంది. సో యాంపియర్స్ లా ప్రకారం జీరో అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జీరో అవుతుంది. ఇది ఎక్కడ? ఎప్పుడైతే యాంపియర్ లూప్ మనం బయట తీసుకుంటే, ఓకే, యాంపియర్ లూప్ బయట తీసుకున్నాం, ఆ యాంపియర్ లూప్ లోపల 2 కండక్టర్లు ఉన్నాయి అప్పుడు. సో కాబట్టి దీన్ని బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ జీరో అవుతుంది? అవుట్ సైడ్ ద కేబుల్ అనమాట. అవుట్ సైడ్ ద కేబుల్. స్టూడెంట్స్ నెక్స్ట్, ఏ కరెంట్ క్యారింగ్ వైర్ ఇన్ ఇట్స్ నైబర్హుడ్ ప్రొడ్యూసెస్. ఒక కరెంట్ క్యారింగ్ వైర్ మనకు నైబర్హుడ్లో ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ చేస్తుందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుందా? ఏం ప్రొడ్యూస్ చేస్తుంది స్టూడెంట్స్ కరెంట్ క్యారింగ్ వైర్? చెప్పండి. సో కరెంట్ క్యారింగ్ వైర్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్, అదే కదా బయోట్ సావర్ట్స్ లా, మూవింగ్ ఛార్జెస్, మ్యాగ్నెటిజం, ఈ చాప్టర్ అంతా దాని గురించే కదా. కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ఏ సాలినాయిడ్ ఈజ్ డబుల్డ్. ఓకేనా? సో ఒక యూనిట్ లెంత్లో ఉండే టర్న్స్ ఏదైతే ఉన్నాయో అవి డబల్ అయినాయి ఒక సాలినాయిడ్లో. వాట్ హ్యాపెన్స్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద సాలినాయిడ్? సో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏమవుతుంది? సో ఇప్పుడు మనకి రిలేషన్ తెలియాల్సింది ఏంటంటే బీకి అండ్ ఎన్కి. బీకి అండ్ ఎన్కి, స్మాల్ ఎన్కి. స్మాల్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ కదా. సో ఈ రెండుటికి రిలేషన్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఎన్ డబుల్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? బీ కూడా డబుల్ అవుతుంది. సో b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు n1/n2. సో n1 ఏమో n, n2 ఏమో 2n. సో 2 క్యాన్సిల్ అయిపోతే 1/2 ఉంటుంది. b1 అంటే ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, b2 అంటే సెకండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దీని సెకండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ టు 2 × b1. సో డబల్ అవుతుంది. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి అనమాట. ఇట్ ఆల్సో డబుల్స్. A straight conductor of length 32 centimeters carries a current of 30 amperes. ఓకేనా? సో ఒక స్ట్రైట్ కండక్టర్ ఉంది, దాని యొక్క లెంత్ ఏమో 32 సెంటీమీటర్స్ అండ్ దాంట్లో వెళ్ళే కరెంట్ ఏమో 30 amperes. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ద ఎయిర్ ఎట్ ఏ పర్పండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పండిక్యులర్ డిస్టెన్స్ అన్నాము అంటే ఇట్ ఈస్ ఎట్ ద పర్పండిక్యులర్ బైసెక్టర్. సో పర్పండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 12 సెంటీమీటర్స్. ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ ఉంది. ఫ్రమ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కండక్టర్ అని కూడా అన్నారు. సో కండక్టర్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇట్ ఈస్ ఆన్ పర్పండిక్యులర్ బైసెక్టర్ అనమాట. సో ఇక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక స్ట్రైట్ కండక్టర్ ఉన్నప్పుడు దాని యొక్క పర్పండిక్యులర్ బైసెక్టార్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత? పర్పండిక్యులర్ బైసెక్టార్ మీద ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత స్టూడెంట్స్? B ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఎంత అవుతుంది? B ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఇట్ ఈస్ చెప్పాలి. సో మనకి ఫార్ములా ఉంది విచ్ ఈస్ μ0I/2πr రైట్ కండక్టర్ వల్ల. సో ఇప్పుడు μ0 అంటే మనకు తెలుసు 4 × 10⁻⁷ అని. అండ్ కరెంట్ ఎంత? 30 amperes డివైడెడ్ బై 2 × π అంటే 3.14 × r. ఎంత డిస్టెన్స్? 12 సెంటీమీటర్స్. దీన్ని మీటర్స్లోకి మనం మార్చుకోవాలి కదా.
దెన్ 12 ఇంటూ 10⁻². వీటన్నిటిని క్యాలిక్యులేషన్స్ చేయండి, ఆన్సర్ వస్తుంది మనకి. వాటన్నిటిగా క్యాలిక్యులేషన్స్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 2π ఉంది కాబట్టి 4π 2π క్యాన్సిల్ చేసుకోవచ్చు. వీ విల్ క్యాన్సిల్ అవుట్ ఇట్. ఇది 3.15, ఇది క్యాన్సిల్, ఇది దీంట్లో 2 టైమ్స్ పోతుంది. ఓకేనా. ఇంకేమున్నాయి చూస్తే ఈ 2 ఇట్ వల్ల 6 టైమ్స్ పోతుంది, అండ్ 6 దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 6 5 30 కదా. సో న్యూమరేటర్లో 5 ఉంది, న్యూమరేటర్లో 10⁻⁷ ఉంది, ఆ డినామినేటర్లో 10⁻² ఉంది. దాని పైకి తీసుకెళ్తే 10² అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఫైనల్ ఇట్ ఈస్ 10² అంటే 10⁻5 ఇంటూ 10⁻5 అవుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో అట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చేది ఏంటి అంటే కనుక విచ్ ఈస్ 0.5 గాస్ వస్తుంది. ఓకే, ఇది మనం ఫైండ్ అవుట్ చేసిన దేంట్లో, టెస్లాస్లో. సో టెస్లాస్ని మనం ఏం చేయాలి, గాస్లోకి మార్చాలి. 1 టెస్లా ఈజ్ ఈక్వల్ టు 10⁻⁴ గాసే కదా, 10⁻⁴ గాస్. సో ఇక్కడ ఏమవుతుంది, 0.5 ఇంటూ 10⁻⁴ వస్తుంది. సో ఇది కాస్త గాస్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The sensitivity of a galvanometer is 60 divergence per ampere. When a shunt is used, its sensitivity becomes 10. So shunt యూస్ చేసినప్పుడు galvanometer యొక్క సెన్సిటివిటీ అనేలో చేంజ్ వచ్చింది. ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. షంట్ యూస్ చేసినప్పుడు galvanometer యొక్క సెన్సిటివిటీలో చేంజ్ వచ్చింది. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద galvanometer is 20 ohms, not amps, ohms. సో galvanometer యొక్క రెసిస్టెన్స్ ఏమో 20 ohms అంట. దెన్ ద వాల్యూ ఆఫ్ షంట్ యూజ్డ్. సో మనం యూజ్ చేసిన షంట్ యొక్క వాల్యూ ఎంత, దెన్ ద వాల్యూ ఆఫ్ షంట్ యూజ్డ్. మనం యూజ్ చేసే షంట్ యొక్క వాల్యూ ఎంత చూద్దామా స్టూడెంట్స్. విల్ ట్రై. సరే, ఆప్షన్స్ ఇస్తున్నా, ట్రై చేయండి స్టూడెంట్స్. సో ఆన్సర్ ఆల్రెడీ మీకు లీక్ అయిపోయింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో ఆన్సర్ వచ్చేసి 4 ohms. మరి ఎట్లా అంటే, సో మనకు ఒక ఫార్ములా ఉంది. సో S ఈజ్ ఈక్వల్స్ టు, ఆ ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, S ఈజ్ ఈక్వల్స్ టు G/n-1 అనమాట. సో n అంటే ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది లేదంటే ఎన్ని టైమ్స్ డిక్రీజ్ అయిందో. సెన్సిటివిటీ డిక్రీజ్ అయిపోయింది ఇక్కడైతే, లేదా ఇంక్రీజ్ అవుతుంది ఒక్కొక్క ప్లేస్లో. సో దానికి లేట్ అయింది అనమాట. సో దీన్ని ఎలా రాస్తామంటే I/Ig అని రాస్తాం, -1. ఓకేనా స్టూడెంట్స్, I/Ig అని రాస్తాం అనమాట. సో ఇప్పుడు G అంటే ఏంటంటే ఈ galvanometer యొక్క రెసిస్టెన్స్ అనమాట. సో 20 ohms డివైడ్ బై I అంటే మనకు వచ్చేపరికి ఫస్ట్ ఎంత ఉంది, 60. గ్యాలనోమీటర్లో ఫైనల్గా గ్యాలనోమీటర్ యూజ్ చేసినాక సెన్సిటివిటీ వల్ల 10 అయింది, -1. ఇప్పుడు 60 బై అంటే 6 - 1 అంటే 20/5, విచ్ ఈజ్ సింప్లీ 4. దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ వీటికి మూవ్ అవుదాం. ఏ కాపర్ వైర్ ఆఫ్ డయామీటర్ 3.2 millimeters. కాపర్ వైర్ ఉంది, దానికి డయామీటర్ ఇచ్చారు 3.2 millimeters అంట. సో దానివల్ల మళ్ళీ సెంటీమీటర్స్లోకి వాటిలోకి మార్చుకోవాలి, మీటర్స్లోకి మార్చుకోవాలి. 3.2 ఇంటూ 10⁻³ meters. ఓకేనా, ఇది కాపర్ వైర్ యొక్క డయామీటర్. ఓకే స్టూడెంట్స్, దాంట్లో కరెంట్ అనేది వెళ్తుంది. ఇఫ్ ద మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ వైర్ ఈస్, దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ 2.5 milli Tesla అనమాట. సో దీన్ని కూడా మళ్ళీ మనం మార్చుకోవాలి, మళ్ళీ 10. దెన్ కరెంట్ ఇన్ ద వైర్ ఈస్, ఇప్పుడు కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో వీళ్ళు ఇచ్చిందేమో 3.2 ఇంటూ 10⁻³ సో ఇప్పుడు రేడియస్ డయామీటర్, ఇది రేడియస్ కావాలంటే దీన్ని బై 2 చేస్తే వస్తుంది, 1.6 ఇంటూ 10⁻³ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, రేడియస్ వచ్చింది, కరెంట్ వాల్యూ మనకి తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ వాళ్ళు ఇచ్చారనమాట. ఇప్పుడు కరెంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సిచ్యువేషన్. సో ఫార్ములా ఏంటి, ఫార్ములా వచ్చేసి B ఈజ్ ఈక్వల్స్ టు μ0I/2πr అనమాట. μ0 అంటే 4π ఇంటూ, సో కింద రాసుకుందాం, μ0 అంటే 4π ఇంటూ 10⁻⁷ ఇంటూ I. ఓకేనా, వీళ్ళు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు కదా, 2.5 ఇంటూ 10⁻³ టెస్లా డివైడెడ్ బై, ఇక్కడ 2π ఉందా, 2π ఇంటూ r అంటే 1.6 ఇంటూ 10⁻³. సో పై క్యాన్సిల్, 2 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్. I వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు వీటన్నిటి క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనల్గా మీకు I వాల్యూ ఎంత వస్తుంది అంటే కనుక స్టూడెంట్స్, విచ్ యూ విల్ గిట్ ఈజ్ హౌ మచ్. సో నేను చెప్పాను, ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ నేనైతే మీకు ఒక 5 seconds టైం ఇస్తున్నాను, క్యాలిక్యులేషన్ కొంచెం పెద్దది కాబట్టి
జస్ట్ క్యాలిక్యులేటర్లో చేసేయండి, ఓకేనా. టైం సరిపోకపోతే వీడియో పాస్ చేసి క్యాలిక్యులేటర్ చేయండి, అప్పుడే ఆన్సర్ చూడండి. మీరు త్వరపడి ఆన్సర్ చూడదు, వీడియో ముందుకు ఫార్వర్డ్ చేయొద్దు. సో మీకు ఎట్లా ఉంటుందంటే ఈ క్యాలిక్యులేషన్ అని ఎవడు చేస్తాడులే, ఫార్వర్డ్ కొట్టు సారే ఆన్సర్ చెప్తారు అని ఫార్వర్డ్ కొడతారు. అట్లా చేయొద్దు, ఓకేనా. సో ఎందుకంటే మీరు మనలో ముందు ఉండకూడదు ఏంటంటే కనుక లేజినెస్ స్టూడెంట్స్, ఓకేనా. సో బద్ధకము, లేజినెస్ అవి మనకి ఉండకూడదు. అప్పుడే మనం ఎప్పుడైనా లైఫ్లో సక్సెస్ సాధించగలం. సో ప్రతి చిన్నదైనా సరే, కష్టమైనా సరే, ఇప్పుడు ఏం చేస్తారు, లేసి ఒకసారి క్యాలిక్యులేషన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. మేబీ మంచం మీద పడుకుని వింటున్నారేమో ఈ వీడియో. ఏం చేస్తారు, ఒకసారి లేచి పెన్ను తీసుకుని పేపర్ తీసుకుని ఈ క్యాలిక్యులేషన్ రాసుకుని చేయండి, లేదంటే కనీసం ఫోన్లో అన్నా చేయండి, ఓకే స్టూడెంట్స్. సరే 5 సెకండ్స్ టైం అన్నా కదా. 1 2 3 4 5. సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే కనుక విచ్ ఈస్ 20 ఆంపియర్స్, ఓకే. సో నేను చెప్పేయచ్చు, బట్ మిమ్మల్ని కూడా ఇంటరాక్ట్ చేద్దామని, ఓకేనా. ఇదేదో సినిమా కాదు కదా, స్టోరీ కాదు కదా వింటా కూర్చోవడానికి ఇలాగా. సో ఇది మన క్లాస్ కాబట్టి మనం జాగ్రత్తగా ఎంసెట్ కోసం మనం వర్క్ చేయాలి స్టూడెంట్స్. సో అట్ ది సేమ్ టైం ఒకవేళ కొత్త సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అండ్ 9th ప్రాబ్లం మనం చూద్దాం. ఏ చార్జ్డ్ పార్టికల్ మూవ్స్ విత్ సమ్ ఇనీషియల్ వెలాసిటీ. A charged particle moves with some initial velocity along the direction of a external magnetic field. Now, if we apply uniform electric field perpendicular to the magnetic field electric field perpendicular గా ఉన్నాయి అన్నమాట, ఓకేనా. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఓకే. ద ట్రాజెక్టరీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ విల్ బి. సో ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్ యొక్క ట్రాజెక్టరీ ఎట్లా ఉంటుంది, ఆ చార్జ్డ్ పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది, సర్కిల్లో మూవ్ అవుతుందా, హెలిక్స్లో మూవ్ అవుతుందా, సైక్లాయిడా, స్ట్రైట్ లైన్, ఎట్లా మూవ్ అవుతుంది చెప్పండి స్టూడెంట్స్. సో మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ కంబైన్డ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ఇన్ కంబైన్డ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనమాట. సో ఎట్లా మూవ్ అవుతుంది, కంబైన్డ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో ఎట్లా మూవ్ అవుతుంది చెప్పండి స్టూడెంట్స్. ఎట్లా మూవ్ అవుతుంది, సో ఇట్ విల్ మూవ్స్ ఇన్ హెలిక్స్ అనమాట, ఓకేనా. హెలిక్స్ షేప్ అంటే ఎలా ఉంటుంది, ఇట్లా 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 మూవ్ అవుతుంది కంబైన్డ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. A 50 centimeters long solenoid has winding of 400 turns. ఓకేనా, ఒక లాంగ్ సాల్నాయిడ్ ఉంది, దాని యొక్క లెంత్ 50 సెంటీమీటర్స్ అనమాట, ఓకేనా స్టూడెంట్స్. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. మీటర్స్లో రాచుకుంటే 50 × 10⁻² మీటర్స్. దాని యొక్క టర్న్స్ ఎన్ని, 400 టర్న్స్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చేసి 400 టర్న్స్. వాట్ కరెంట్ మస్ట్ పాస్ త్రూ ఇట్ టు ప్రొడ్యూస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇండక్షన్ 4 × 10⁻³ సో ఇంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత కరెంట్ దాంట్లో నుంచి పాస్ అవ్వాలి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 pi × 10⁻³ టెస్లా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఐ వాల్యూ, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఓకే స్టూడెంట్స్. సో ఒక సోలనాయిడ్ గుండా కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, B ఈజ్ ఈక్వల్స్ టు μ0 NI కదా, B ఈక్వల్ టు μ0 NI. సో ఇది N అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఇచ్చారు ఇక్కడ, లేదు టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చారు కాబట్టి నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఎలా వస్తుంది, N/N L చేస్తే వస్తుంది. సో దిస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దీని నుంచి ఐ వాల్యూ కదా మనకు కావాల్సింది. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు B × L / μ0 × N అనమాట. B అంటే 4 pi × 10⁻³ ఇంటూ L అంటే విల్ ఫైండ్ ఇట్ హియర్ స్టూడెంట్స్. B ఈజ్ ఈక్వల్స్ టు 4 pi × 10⁻³ ఇంటూ L అంటేనేమో 50 × 10⁻² డివైడ్ బై μ0 అంటే కనుక 4 pi × 10⁻7 ఇంటూ N అంటే 400. సో అన్ని వాల్యూస్ వేసాను కదా, క్యాల్కులేషన్ చేయండి, ట్రై చేయండి. ఇంకా చెప్తాను చూడండి, 4 pi క్యాన్సిల్.
10 క్యాన్సిల్ అయిపోతుంది. సో 50 0 0 క్యాన్సిల్. 5/40 అంటే ఎంత ఈజీ క్యాలిక్యులేషన్ ఇది. సో ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను, ట్రై చేయండి. ఎంత అవుతుంది స్టూడెంట్స్? చాలా ఈజీ క్యాలిక్యులేషన్. చూడండి, ఇక్కడ ఈ 0 ఉంది కదా, 40 ఉంది, దాన్ని 4 × 10గా రాసుకోవచ్చు కదా. సో 4 × 10గా రాసుకోండి, లేదంటే అదంతా ఎందుకు, 4 × 10గా రాసుకోండి, ఎందుకంటే 10s ఉన్నాయి కదా మనకి ఎక్కువ. సో ఇక్కడ 10⁻², ఇక్కడ 10⁻³ 10⁻5 అవుతుంది. న్యూమరేటర్లో 10⁻5 × 5 డివైడ్ బై డినామినేటర్లో 10⁻7, ఇక్కడేమో ఒక 10 వస్తుంది మనకి. సో 10⁻6 × 4 అనమాట. 5/4 అంటే ఎంత, విచ్ ఈజ్ 1.25 ఇంటూ 1.25 10⁻5 10⁻1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఒక 10⁻1 ఉంటుంది. డినామినేటర్లో 10⁻1 ఉంటుంది. న్యూమరేటర్కి వెళ్తే అది 10⁻1 అవుతుంది. సో 10⁻1 అంటే 10 అవుతుంది. సో ఇట్ ఈస్ 12.5. సో ఇప్పటికే మీకు ఆన్సర్ అర్థమైపోయింది కదా, ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఓకే స్టూడెంట్స్, సో సింపుల్గా ఇది మనం అట్లా సాల్వ్ చేయాలి. నెక్స్ట్, the magnetic field of a given length of wire for single turn coil at its center is B. సో ఒక సింగిల్ టర్నే ఉంది కాయిల్లో, ఓకేనా. దీంట్లో కరెంట్ ఫ్లో అవుతూ ఉంది. దీనివల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ఇట్స్ సెంటర్ అయితే B అంట. ఇప్పుడు కనుక 2 టర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? సో ఆప్షన్స్ ఇచ్చారు చూడండి స్టూడెంట్స్, ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి నెంబర్ ఆఫ్ టర్న్స్కి రిలేషన్ ఏంటంటే B డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు n² అనమాట. సో B1/B2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, n1/n2 అవుతుంది. సో ఫస్ట్ B1/B2 ఈజ్ ఈక్వల్స్ టు n1 అంటే ఫస్ట్ ఒకే టర్న్ ఉంది, ఇప్పుడు 2 టర్న్స్ ఉన్నాయి. 1² అంటే 1/4. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, B1/B2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో ఇప్పుడు ఫైనల్ B2 వాల్యూ కావాలి మనకి. B2 ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 4 × B1. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎన్ని టైమ్స్ అయింది, ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో పోల్చుకుంటే 4 టైమ్స్ అయింది. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో పోల్చుకుంటే 4 టైమ్స్ అయింది అనమాట. సో 4B, ఓకేనా. సో ఎందుకంటే B1 వాల్యూ B కదా, B1 వాల్యూ B వాళ్ళు ఇచ్చారు, సబ్స్టిట్యూట్ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రాబ్లం, లాస్ట్లో చేసుకోవచ్చు. సో దాట్స్ ఇట్ స్టూడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 2 galvanometers A and B requires 3 milliamperes and 5 milliamperes respectively to produce same deflection of I0 divisions. సో ఒకే రకమైన డిఫ్లెక్షన్ తీసుకురావడానికి ఒక గ్యాలనోమీటర్కి ఏమో 3 milliamperes కరెంట్ కావాలి, ఇంకో గ్యాలనోమీటర్కి ఏమో 5 milliamperes కరెంట్ కావాలి. సో ఇప్పుడు ఈ 2 గ్యాలనోమీటర్ల గురించి మనం మాట్లాడుకుంటే ఏ ఈజ్ మోర్ సెన్సిటివ్ దెన్ B అంట. ఏ అనే గ్యాలనోమీటర్ B అనే గ్యాలనోమీటర్ కంటే బాగా సెన్సిటివ్, లేదంటే B ఈజ్ మోర్ సెన్సిటివ్ దెన్ ఏ అంట. సో B అనే గ్యాలనోమీటర్ ఏ అనే గ్యాలనోమీటర్ కంటే బాగా సెన్సిటివ్, లేదంటే ఏ అండ్ B ఆర్ ఈక్వల్లీ సెన్సిటివ్, రెండు కూడా ఒకే సెన్సిటివ్, రెండింటికి సేమ్ అంట. లేదంటే సెన్సిటివ్నెస్ ఆఫ్ B ఈజ్ 5/3 టైమ్స్ ఆఫ్ దట్ ఆఫ్ 3A అంట. సో ఏ ఆప్షన్ అనుకుంటున్నారు మీరు? చెప్పండి స్టూడెంట్స్, 2 గ్యాలనోమీటర్స్కి సేమా? సేమ్ ఉంటుందా, సెన్సిటివిటీ డిఫరెన్స్ ఉంటుందా? సేమ్ ఆర్ డిఫరెంట్, ఎట్లా ఉంటుంది? సో వెరిఫై చేస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ 3 amperesకి అది డిఫ్లెక్షన్ ఇచ్చేస్తుంది, కాబట్టి ఇది యాక్చువల్లీ వెరీ ఎక్కువ సెన్సిటివ్ స్టూడెంట్స్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ నో ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఏ ఛార్జ్? సో ఒక ఛార్జ్ మీద, ఓకేనా, ఒక ఛార్జ్ మీద ఫోర్స్ అనేది ఎప్పుడు ఎక్సెప్ట్ అస్సలు అవ్వదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నో ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఏ ఛార్జ్? సో ఆ ఛార్జ్ కనుక కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడా, అది కనుక సర్కిల్లో మూవ్ అవుతున్నప్పుడా, అది రెస్ట్లో ఉన్నప్పుడా, అది కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడా, ఎప్పుడు మనకి ఫోర్స్ అనేది ఎక్సెప్ట్ అవ్వదు. నో ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ఛార్జ్, ఎప్పుడు ఫోర్స్ అనేది ఎక్సెప్ట్ అవ్వదు స్టూడెంట్స్, చెప్పండి. ఇన్ విచ్ కేస్? ఎట్ రెస్ట్. సో రెస్ట్ మీద ఉంటే మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేయదనమాట, ఓకేనా. దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ఏ ఇన్ఫైనైట్ స్ట్రైట్ కండక్టర్ క్యారింగ్ కరెంట్ I ఆఫ్ రేడియస్ R. ఒక ఇన్ఫైనైట్ కండక్టర్ ఉంది, అది ఒక I అనే కరెంట్ పాస్ అవుతుంది, అండ్ దీని దగ్గర నుంచి ఒక R డిస్టెన్స్లో
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఏంటంటే కనుక దీని యొక్క రేడియస్ అనమాట. దీని యొక్క రేడియస్. సో ఇక్కడ దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత? సో ఇది బేసిక్ ఫార్ములా కదా, డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేస్తారు మనకి ప్రాబ్లం కింద. ప్రాబ్లం లేదు చెప్పండి ఎంత, విచ్ ఈజ్ μ0I/2πr. అవును, బట్ ఏఆర్ సో మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ 2 ఆర్స్ ఇచ్చారు. ఏఆర్ స్టూడెంట్స్, ఆర్ అంటే ఏంటో మీకు తెలియాలి ఇప్పుడు. ఆర్ అంటే ఏదైతే పాయింట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గర నుంచి వైర్కి మధ్య ఉన్న డిస్టెన్స్, అంతేగాని ఈ వైర్ యొక్క రేడియస్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ క్యాపిటల్ ఆర్ బట్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్. సో చూడండి 2 ఆప్షన్స్ క్యాపిటల్ ఆర్తో 2 ఆప్షన్స్ స్మాల్ ఆర్తో ఇచ్చారనమాట. సో దట్ ఈస్ హ్యాపనింగ్ μ0I/2πr అనమాట. ఓకేనా స్టూడెంట్స్, దట్ ఈస్ ద ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఈజ్ the force acting on a current carrying wire joining two fixed points C and B in a uniform magnetic field. ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కరెంట్ క్యారింగ్ వైర్ ఉంది. దానికి ఏ అండ్ బి దీని యొక్క 2 ఎండ్స్ అనమాట. ఈ 2 ఓకేనా, 2 ఎండ్స్. సో ఇప్పుడు దీని మీద కొంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల. సో ఆ ఫోర్స్ అనేది కరెంట్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుందా, లేదంటే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డా, లేదంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద వైర్ యొక్క షేప్ మీద డిపెండ్ అవ్వదా, లేదంటే ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డా. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ఆప్షన్ రైట్ అనుకుంటున్నారు మీరే మెన్షన్ చేయండి. సో అది ఇండిపెండెంటా, లేదంటే ప్యారలల్లా, లేదంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనలా, లేదంటే ఇంక్రీజెస్సా. సో ద ఆప్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద వైర్ స్టూడెంట్స్. వైర్ యొక్క షేప్ మీద డిపెండ్ కాదు, అది ఏ షేప్లో ఉన్నా కానీ దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఒకటే ఉంటుంది. దట్స్ ఇట్ స్టూడెంట్స్, ఇక్కడ ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చాప్టర్ మీద రాబోతుంది. సో దాని నుంచి కూడా మనకు 1 మార్క్ రాబోతుంది. అండ్ ఆ చాప్టర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి స్టూడెంట్స్. So thanks for watching. If you are a new subscriber, a new viewer, please do subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts. All the best and bye bye students.